డ్రగ్స్ సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టిపీడుస్తున్నాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గంజాయి మత్తులో చిన్నపిల్లలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రగ్స్ సరఫరా పెరిగింది అన్న రేవంత్ మత్తు మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ చేస్తే అవార్డ్స్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇక డ్రగ్స్ నివారణపై అవగాహన వీడియో చేసిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు రేవంత్. డ్రగ్స్ నివారణకు సంబంధించి సినీ ఇండస్ట్రీ కూడా ముందుకు రావాలని కోరారు సీఎం. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీ తిరిగి సమాజానికి కొంతైనా ఇవ్వాలని అన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని, థియేటర్స్ లో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలి అన్నారు సీఎం రేవంత్. డ్రగ్స్ సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టిపీడుస్తున్నాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గంజాయి మత్తులో చిన్నపిల్లలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రగ్స్ సరఫరా పెరిగింది అన్న రేవంత్ మత్తు మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ చేస్తే అవార్డ్స్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, సీఎం ఏం చెప్పారు? సీఎం రేవంత్ రెడ్డి హార్డ్ కామెంట్స్ చేశారు. ఇటు డ్రగ్స్ సంబంధించి వినియోగంపై ప్రపంచంలోనే అత్యధికంగా తెలంగాణలోనే గల్లీ గల్లీకి పాకిందంటూ కూడా హార్డ్ కామెంట్ చేశారు. ఇదే కాకుండా సైబర్ నేరాలకు సంబంధించి ప్రపంచంలోనే ఇక్కడే ఎక్కువగా నేరాలు అవుతున్నాయి. ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరం అనేది తీవ్రతరమైంది. దీనికి సంబంధించిన అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ మీద ఉందంటూ కూడా చెప్పారు. అయితే సినీ పరిశ్రమకు సంబంధించి కూడా ఫ్రీ కండిషన్ సప్లై అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హార్డ్ కామెంట్స్ అయితే చేశారు. 100 కోట్లు పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. కానీ ఆ సినిమాలు చేస్తున్న సినీ నటులు కావచ్చు, తారలు కావచ్చు, డ్రగ్స్ పైన కొంత అవగాహన కార్యక్రమం లాగా 1 నిమిషం నిడివి నుంచి 3 నిమిషాల నిడివి దాకా కూడా ఒక వీడియోను రిలీజ్ చేయాలంటూ కూడా చెప్పారు. అయితే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా రేట్లు పెంపుకు సంబంధించి కావచ్చు, సినిమాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో టికెట్ రేట్లు కావచ్చు ఇవన్నీ పెంచుతున్నారు. కానీ ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ కూడా ఒక హార్డ్ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఇప్పటి నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ కావాలన్నా సినిమాకు ముందు ఏదైతే అవగాహనకు సంబంధించిన వీడియోలు ప్రజెంటేషన్ చేయాలి అంటూ కూడా సినిమా థియేటర్ల యజమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులకు కూడా ఈ అంశాన్ని కూడా చేరవేయాలంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి హార్డ్ కామెంట్స్ అయితే చేశారు. అయితే డ్రగ్స్ సప్లై అనేది గత ప్రభుత్వ 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల దాదాపు గల్లీ గల్లీకి కూడా డ్రగ్స్ సరఫరా అవుతుంది. గంజాయి వల్ల చిన్నారుల కాంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పటికే దీనికి సంబంధించి గొడవలు, హత్యలకు కూడా కారణాలు అవుతున్నాయంటూ కూడా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు కూడా సినీ తారలు, సినీ నటులందరూ కూడా డ్రగ్స్కి సంబంధించి అవగాహన వీడియోలు రిలీజ్ చేయాలి. వీడియో రిలీజ్ చేసి ప్రతి ఒక్కరు సినీ ప్రముఖులే కాకుండా ఇంపార్టెంట్ విఐపీలు కూడా దీనికి సంబంధించి వీడియో రిలీజ్ చేస్తే అవగాహన అనేది పెరుగుతుందంటూ కూడా సీఎం చెప్పారు. అయితే ఫ్రీ కండిషన్కి సంబంధించి ఒకవైపు టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేస్తే మీకు ఫ్రీ కండిషన్గా అంటే టికెట్ల రేట్ల పెంపు ధర కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం రిలీఫ్గా ఏదంటే అది చేస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరో కావచ్చు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించి ద్విచక్ర వాహనాలు, ఇటు 4 వీలర్స్ను ప్రారంభించారు జెండా ఊపి. అయితే ప్రారంభించిన క్రమంలో ఈ హార్డ్ కామెంట్స్ అనేవి చేశారు. సైబర్ నేరాలు అనేవి తీవ్రతరంగా అవుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ కూడా హార్డ్ కామెంట్స్ అయితే చేశారు. దీని పట్ల సినీ సంబంధించిన ఇండస్ట్రీ ప్రముఖులు ఇప్పటికే గతంలో చిరంజీవి కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి సినీ ఇండస్ట్రీ ఏ విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ సమయంలో 3 నిమిషాల నిడివి సంబంధించిన వీడియోను సినీ సంబంధించిన ఏదైతే థియేటర్లు కావచ్చు, మల్టీప్లెక్స్లు అన్నిట్లలో కూడా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాతనే దీన్ని అవుట్లుక్కి విడుదలకు అవకాశం ఇస్తామంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చిరంజీవి కూడా డ్రగ్స్కి సంబంధించిన ఒక అవగాహన సంబంధించిన 3 నిమిషాల నిడితో ఒక వీడియో రిలీజ్ చేశారు. చిరంజీవి వీడియో బాగుందంటూ కూడా అభినందించారు. ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కావచ్చు, ఇటు నార్కోటిక్ బ్యూరో 2 బ్యూరోలకు సంబంధించి కూడా ఇటు నిధుల అంశంతో పాటు అధికారుల బదిలీలు కావచ్చు, అంటే ఆ శాఖలో
తక్కువగా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఆ శాఖలో ఎంప్లాయీస్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాము. నిధుల విడుదలే కాకుండా ఇటు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వాహనాలను కూడా ముందుంచాం. ఎక్కడ కూడా డ్రగ్స్ ఛాయలో పడద్దు, తెలంగాణ మొత్తం కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం, దీని అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే సూచించారు. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్. 711111 మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి.